వాళ్ళను వీళ్ళు ఇరుకున పెట్టాలన్నా వీళ్ళను వాళ్ళు ఇరుకున పెట్టాలన్నా ఏదో కీలకం కావాలి. అందుకే ఇప్పుడు గా తప్పులు దొరకబట్టే పనుల పడ్డరు తెలంగాణ లీడర్లు. పాత సర్కారోళ్ళ మీద కొత్త సర్కారోళ్ళు, కొత్త సర్కారోళ్ళ మీద పాత సర్కారోళ్ళు. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు అన్నట్టే అవుతున్నది కథ. అన్నేమో గాని కృష్ణానది నీళ్ల పంచాయతీ మీదనే షేయి పార్టీ వాళ్ళకు కార్ పార్టీ వాళ్ళకు కిరికిరి గట్టిగా అవుతున్నది. కృష్ణానది నీళ్ల మీద సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు ఇటు అసెంబ్లీలో అటు నల్గొండాల లడాయి గట్టినే నడిచేటట్టున్నది. 13వ తారీఖు నాడు 600 నల్గొండాల పంచాయతీ పెడతాం, సర్కారోళ్ల సంగతి ఏంటిదో చూస్తాం అన్నట్టే తయారైతున్నారు కార్ పార్టీలు. ప్రాజెక్టులు తీసుకుపోయి సెంటర్ సర్కారోళ్ల చేతిలో పెడుతుర్రని, అట్లయితే తెలంగాణకు సుక్క నీళ్లు రావని మాట్లాడుతున్నారు కార్ పార్టీలు. ఇప్పటికే నల్గొండ మీటింగ్ కు అన్ని తీర్లా తయారైతుర్రట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీరు అధికారంలో ఉన్నారు, రోజు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. ఆ తప్పుడు పని చేసిన దొంగలు మీరు, తప్పుడు నాయలు మీరు. దాన్ని ఇంకోరి మీద నెట్టాలని చేస్తే అంత కళ్ళు మూసుకొని లేరు ప్రజలు. ఆ రోజు చేసింది మీరే, ఇవాళ మళ్ళీ వచ్చి అప్పచెప్పింది మీరే. రెండింటికి మీరే కాదు. మేము కొట్లాడి ఆంధ్ర బలగాలు రాకుండా, కేంద్ర బలగాలు రాకుండా మేము ఆపినాం. ఇవాళ నువ్వు వచ్చినావు, అప్పనంగా అప్పచెప్పినాం. ఇంక దీంట్లో నుంచి తప్పించుకుందామని చెప్పి బుకాయిద్దామని అన్ని మినిట్స్ ఉన్నాయి. ప్రతి మినిట్స్ తీసి పెట్టేద్దాం ప్రజల ముందు. ఇదిట్లుంటే సెంటర్ వాళ్ళకు మేమెందుకు ఇస్తాం ప్రాజెక్టులు, పాత సర్కారోళ్లే ఇచ్చిర్రు అన్నట్టు మాట్లాడుతుర్రు సర్కారోళ్ళు. ఎలక్షన్ల ముంగట ఏపీ సర్కారోళ్ళు సాగర్ మీద లడాయికొస్తే పట్టించుకోలేదు గాని, దినం 12 టీఎంసీల నీళ్లు ఏపీకి తీసుకుపోతుంటే అడ్డం పడలేదు గాని, ఇప్పుడు నల్గొండల మీటింగ్ పెడతారట అని దుబ్బెత్తిపోస్తున్నారు. ఇంకో దిక్కు సెంటర్ ఆఫీసర్లు శ్రీశైలం డ్యామ్ మీదకి ఎక్కిర్రు. ప్రాజెక్టు వివరాలన్నీ తెలుసుకున్నారట. ఇంజనీర్లతోని ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టి ఎన్ని నీళ్లున్నాయి, వానాకాలంలో ఎన్ని నీళ్లు వస్తాయి, ఎన్ని నీళ్లు పోతాయి, గిసొంటి అన్ని అడిగి తెలుసుకున్నారట. 10 మంది దాకా వచ్చిర్రు ఆఫీసర్లు. మరిగా అంత చూస్తుంటే ప్రాజెక్టులు సెంటర్ సర్కార్ చేతులకు పోయినట్టే కావచ్చు అని అనుకుంటుర్రు అందరూ. ఇక మరి లొల్లి పంచాది ఏడి దాకా పోతుందో ఏమో చూడాలే.